మహాప్రేమ కృపా కనికరాన్ని బట్టి మనందరి ఆత్మల కన్నతండి అయిన దేవుడు మనందరినీ ఇప్పటివరకు సజీవంగా కాపాడి మరొక ఆదివారాన్ని మనకు అనుగ్రహించి దేవుని ఆరాధించడానికి స్తుతించడానికి తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించినందుకు, అలాగే మన జీవితాలను మరింతగా మెరుగుపరుచుకొని దేవుని సన్నిధిలో యథార్థవంతులుగా ఆయన యొక్క పనిలో ముందుకు సాగే వ్యక్తులుగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవటానికి దేవుడిస్తున్న వాక్యాన్ని బట్టి దేవునికి మనందరి తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్ములను అత్యధికంగా ప్రేమిస్తున్న మా ఆత్మల కన్న తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, మహత్కార్యాలు చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవా, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామమును బట్టి మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు సమర్పించుకుంటున్నాము నాయన. ఇదిగో తండ్రి, చెడిపోయిన లోకములో ఉన్న మమ్మల్ని, మీ దృష్టిలో చనిపోయి శవాలుగా కనపడుతున్న మమ్మల్ని మా పైన మీరు దృష్టి ఉంచి మీరే మా గురించి ఆలోచించి మీ ఏకకుమారుని మా కోసం భూమి మీదకి ఒక బలి పశువుగా పంపించి ఆయన ద్వారా మాకిచ్చిన పరిశుద్ధతను, తిరిగి కోల్పోయిన పరిశుద్ధతను మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు. దీనికి కాను ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేమని ఒప్పుకొనుచు, కనీసం మీరు అప్పగించిన పనిని, మీరు ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటూ పనిచేస్తూ మా మరణదినం వరకు ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆ పని పూర్తి చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఈ ప్రయాణంలో, ఈ యాత్రలో తండ్రి ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో విపత్తులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో శోధనలు మాకు ఎదురవుతూ ఉండగా వాటన్నిటినీ ఎదుర్కొని జయించే సామర్థ్యాన్ని కూడా మాకు అనుగ్రహించండి. ఇదిగోనైనా అనేకమైన విషయాలు మేము నేర్చుకుంటున్న క్రమంలో ఈరోజు కూడా మరికొన్ని విషయాలు నేర్చుకొని మా బ్రతుకుల్ని బాగు చేసుకునే అవకాశాన్ని మాకు కల్పించమని కోరుకుంటూ, దీనికి గాను నాలో ఉన్న పరిశుద్ధాత్మని, మీ పిల్లల్లో ఉన్న పరిశుద్ధాత్మని సహాయాన్ని పూర్తిగా మా అందరికీ అనుగ్రహించమని మా రక్షకుడు, మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క పవిత్రమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాలు, వందనాలు. ఈరోజు మనం కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారితో పాటు మరి ఆయన్ని విసిగించటానికి, ఆయన్ని శోధించటానికి వెంటాడిన వాళ్ళలో కొంతమంది ఉన్నారు. వాళ్ళలో మనం అనేక మంది వ్యక్తుల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అదే క్రమంలో ఈరోజు సుంకరుల గురించి మనం నేర్చుకుందాం. సుంకరులు అంటే ట్యాక్స్ కలెక్టర్స్ అని అర్థం. ఇంగ్లీష్లో ట్యాక్స్ కలెక్టర్స్ అంటే సుంకాన్ని, అంటే పన్నును వసూలు చేసేవాడు. అసలు ఈ పన్ను అనేది దేవుడే ఏర్పాటు చేశాడు. పన్ను, ట్యాక్స్ అంటే మీరు సంపాదించుకున్న దానికి, మీరు తీసుకున్న దానికి దేవునికి కొంత చెల్లించాలి అనే ఒక నిబంధన, ఒక క్రమాన్ని దేవుడే నేర్పించాడు. ఒకసారి మనం సంఖ్యాకాండం 31వ అధ్యాయాన్ని చూడగలిగితే, మోయాబు స్త్రీలు వచ్చి ఇశ్రాయేలీని మాయ చేసి వాళ్ళని వలలో వేసుకొని వాళ్ళతో వ్యభిచారం చేసే స్థితిలోనికి వాళ్ళని దిగజార్చినప్పుడు, అంటే ఐగుప్తు నుంచి కనానుకు ప్రవేశిస్తున్న ఈ సందర్భంలో చివరి ఘట్టంలో ఆ మోయాబు ప్రాంతానికి ఇశ్రాయేలు వచ్చినప్పుడు వారిని మోయాబు స్త్రీలు కొందరు మోహించే విధంగా వాళ్ళని బుట్టలో వేసుకొని వాళ్ళని పాడు చేస్తారు ఇశ్రాయేలు. అలాంటి పరిస్థితి తర్వాత దేవుడు వాళ్ళని సంహరించి, వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళి, మోయాబు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి వాళ్ళని సంహరించి వాళ్ళ నుంచి దోసుకొచ్చిన సొమ్మును ఏం చేయమంటున్నాడు అనేది ఒకసారి మనం బైబిల్లో చూడగలిగితే ప్రియులారా, సంఖ్యాకాండం 31వ అధ్యాయము 28 నుంచి చూద్దాం. అన్నీ వద్దులేండి. మరియు సేనగా బయలుదేరిన యూదుల మీద యెహోవాకు పన్ను కట్టి ఆ మనుషులలోను, పశువులలోను, గాడిదలలోను, గొర్రె మేకల్లోను 500కు 1 చొప్పున వారి సగములో నుండి తీసుకొని యెహోవాకు ప్రతిష్ఠ అర్పణముగా యాజకుడైన ఎలియాజరునకు ఇవ్వలను. అంటే యాజకునికి ఇవ్వాలి. ఏమివ్వాలి? వాళ్ళని కొల్లగొట్టి వాళ్ళ దగ్గర నుంచి గొర్రెలు, మేకలు, బంగారం ఇవన్నీ తెచ్చుకున్నారు. ఆ వెళ్ళి యుద్ధానికి వెళ్ళి సంపాదించిన యోధులు ఉన్నారు చూసారా, సేనగా బయలుదేరిన యోధులు యెహోవాకు ఏం చేయాలి?
పన్ను కట్టి, అంటే కొంత దానికి పన్ను రూపంలో ఎవరికి ఇమ్మన్నారు? ఎలియాజర్ గారికి ఇమ్మన్నాడు. ఇంకా చదువుదాం కిందకి. మనుషుల్లోనూ పశువుల్లోనూ గాడిదల్లోనూ గొర్రె మేకల్లోనూ సమస్త విధముల జంతువులలోనూ 50 ఒకటి చొప్పున ఇశ్రాయేలీయులు సగములో నుండి తీసుకొని యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇవ్వలను. సగంలో తీసుకొని సగంలో ఏం చేయమన్నాడు? 50కి 1, 50 గొర్రెల్లో ఒక గొర్రె లేవీయులకి ఇవ్వాలి. అంటే యాజకులకి ఇచ్చేది యాజకులకి ఇవ్వాలి, పన్ను ట్యాక్స్ ఇది. లేవీయులకి ఇచ్చేది లేవీయులకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు దేవుని సేవలో ఉన్నారు, వాళ్ళకి స్వాస్థ్యం పంచల దేవుడు. వాళ్ళకు భూభాగాన్ని ఇవ్వలేదు, వాళ్ళకి పొలాలు ఎకరాలు పంచలేదు, మిగతా వాళ్ళకి పంచినట్టుగా వాళ్ళకి పంచలేదు. కాబట్టి వాళ్ళ పోషణ కోసం ఏమన్నాడు? మిగతా వాళ్ళు 50 గొర్రెల్లో 1 లేవీయులకి ఇమ్మన్నాడు. అంతకుముందు 500లో 1 యాజకుడైన ఎలియాజర్కి ఇమ్మన్నాడు. ఇంకా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఎలియాజరు చేసిరి. ఆయన చెప్పినట్టే చేశారు. ఆ దోపుడు సొమ్ము అనగా ఆ సైనికులు కొల్లబెట్టిన సొమ్ములో మిగిలిన 6,75,000 గొర్రె మేకలను, 72,000 పశువులను, 61,000 గాడిదలను, 32,000 మంది పురుష సంయోగము ఎరుగని స్త్రీలను, అందులో అరవంతు అనగా సైన్యముగా పోయిన వారికి వంతు గొర్రె మేకలు లెక్క ఎంత అనగా 3,37,500. వాటిలో ఏం చేయమన్నాడు? ఆ గొర్రె మేకల్లో యెహోవాకు చెల్లించవలసిన పన్ను 675. 3 లక్షల ఎంత మొత్తం? 37,500లో గొర్రె మేకల్లో దేవుడికి చెల్లించాల్సిందంట 675. అంటే పన్నుని ఎలా చెల్లించమన్నాడు? ఎంత భాగంలో ఎంత చెల్లించాలి అని. అంటే మీ సంపాదనలో దేవుడికి ఇవ్వాలి. దేవుడికంటే దేవుడికి ఇవ్వాలా? దేవుడు ఏమైనా తీసుకుంటాడా? నీ పన్నుతో దేవుడు ఏమైనా బతుకుతాడా? ఎవరికి ఇవ్వాలి? దేవుని పనిలో ఉన్న యాజకులుగా, అంటే ట్యాక్స్. అది ఈరోజు ప్రభుత్వాలన్నీ అమలు పరుస్తున్నాయి. మనకి బ్రిటిష్ వారు వచ్చినప్పుడు, మనల్ని పరిపాలించినప్పుడు మనల్ని కూడా విపరీతంగా పనిచేసి, నువ్వు క్రాప్ చేయించుకోవాలంటే వాళ్ళకు ట్యాక్స్ కట్టాలి. నీ ఇంటి దగ్గర చెట్లు పెంచుకోవాలంటే వాళ్ళకి చెట్టు నరకాలన్నా వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు టేకు చెట్లు కానీ గంధకపు చెట్లు కానీ ఇవి మనం పెంచుకోవాలంటే ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలి. వాటిని అమ్ముకోవాలన్నా గవర్నమెంట్కి ఏం కట్టాలి? ట్యాక్స్ కట్టాలి. చెక్క పనుల వాళ్ళకి బాగా తెలిసింది ఇది కదా. అంటే ప్రతి దాని మీద ప్రభుత్వానికి ఏం కట్టాలి? ఎందుకు కట్టాలి చెప్పండి? ఎందుకు కట్టాలి? నిన్ను పరిపాలిస్తున్నారు, నిన్ను బ్రతకనివ్వటానికి నువ్వు ఒక ప్రదేశం కొనుక్కొని అందులో సుఖంగా బతకటానికి నిన్ను పాలిస్తున్న వారికి ఏం చేయాలి? ట్యాక్స్ కట్టాలి. ఇదే లెక్క దేవుడికి కట్టమన్నాడు ఆ రోజు. దేవుడికి కట్టడం అంటే అర్థం దేవుడి పని చేసే యాజకులకి కట్టమన్నాడు, దేవుడు పని చేసే లేవీయులకి కట్టమన్నాడు. అక్కడ నుంచి ఈ ట్యాక్స్ కలెక్షన్ అనేది ప్రారంభమైంది. బైబిల్లో మనకి అక్కడ కనపడుతుంది. ఆ ట్యాక్స్ కలెక్షన్ రాను రాను ఏమైపోయిందంటే, ఇశ్రాయేలుని పరిపాలించిన 3వ రాజు సొలొమోను గారు కూడా బాగా దేవుడిచ్చిన అధికారంతో అందరినీ లోబర్చుకొని శత్రురాజులందరినీ జయించి ఆయన కాలంలో నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్న రోజుల్లో చుట్టుపక్కల రాజులందరూ సొలొమోను గారికి ట్యాక్స్ కట్టే పరిస్థితి వచ్చింది. అంటే నేను మీ మీదకు యుద్ధానికి రాను, మీరు మా దేశానికి యుద్ధానికి వచ్చినా మేము గెలుస్తాం, మేము ఓడిస్తాం, కాబట్టి మా చేతి కింద మీరు అణిగిమణిగి ఉండాలంటే, మేము మీ జోలికి రాకుండా ఉండాలంటే మీరేం చేయాలి? మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వటానికి మీరు మాకు పన్ను కట్టాలి. పన్ను కట్టకపోతే అంటే మేము మీ దేశం మీదకు యుద్ధానికి వచ్చి మిమ్మల్ని చంపకుండా ఉండాలంటే మాకేం చేయాలి? మీరు ట్యాక్స్ కట్టాలని సొలొమోను గారి కాలంలో చుట్టుపక్కల రాజులందరూ కట్టారంట. ఒకసారి ఆ వచనాన్ని చూడండి. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనం. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనం. నది యూఫ్రటీసు మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నీ అన్నిటి మీదను ఫిలిస్తీన్ల దేశం అంతటి మీదను సొలొమోను ప్రభుత్వము చేశాడు. అంటే అన్య దేశాల మీద కూడా ప్రభుత్వం చేశాడు. ఎవరు? దేవుని జనాంగములో 3వ
రాజైన సొలొమోను గారు. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నీ అతనికి సేవ చేయుచు వచ్చిరి. ఒక్కొక్క దినములకు సొలొమోను భోజన సామగ్రి ఎంతనగా, అంటే అనేక మంది రాజులు ఈయన ఇంట్లో తినే ఈయన పరివారానికి అందరికీ భోజనానికి కూడా సమకూర్చాలి. ఎవరు? చుట్టుపక్కల రాజులు. అంటే సొలొమోను గారు వాళ్ళని జయించకుండా, వాళ్ళని ఓడించకుండా, వాళ్ళని చంపకుండా ఉండటానికి అందరు రాజులు ఏం చేశారు? పన్ను చెల్లించి. ఈ స్థితి నుంచి దేవునికి వ్యతిరేకంగా ఇశ్రాయేల్ అందరూ బ్రతకటాన్ని బట్టి అనేక మంది రాజులు, రాజ్యం విడిపోయింది, ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. యూదులు ఇశ్రాయేలీలుగా విడిపోయి ఇశ్రాయేలీని కొంతమంది రాజులు పరిపాలించారు. యూదుల్ని మనం రాజుల గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ వివరాలన్నీ మనకు వచ్చినాయి. చివరికి వీళ్ళ స్థితి ఎలా మారిపోయిందంటే, వీళ్ళు ఇతర రాజుల నుంచి పన్ను కట్టించుకునే స్థితిలో ఉన్న ఇశ్రాయేలీలు దేవునికి ఎప్పుడైతే వ్యతిరేకం అయిపోయారో వెంటనే వీళ్ళ స్థితి ఏమైపోయిందంటే, వీళ్ళు ఇతర రాజులకి పన్ను కట్టే స్థితిలోనికి దిగజారిపోయారు. ఒక మాట చూడండి, రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయము 35వ వచనం. రాజుల 2వ గ్రంథము మనం ఇంకా ధ్యానం చేస్తూ ఉన్నాం. 11వ 13వ అధ్యాయంలో ఉన్నట్టున్నాం కదా. యెహోయాకీము ఫరో ఇచ్చిన ఆజ్ఞ చొప్పున దేశం మీద పన్ను నిర్ణయించి వెండి బంగారములను ఫరోకి చెల్లించుచూ వచ్చాను. ఏం చెల్లించాడంట అంటే, ఫరోకే యెహోయాకీను ఇశ్రాయేల్ రాజు ఏం చేశాడు? వెండి బంగారాలను పన్నుగా చెల్లించే దుస్థితిలోకి వెళ్ళిపోయారు. ఈరోజు మనం ఇతర రాజులకి పన్ను కట్టే పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. ఇతర రాజులు అంటే మనల్ని పరిపాలించేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనం ఏం చేయాలి? నువ్వు ఏది కొనుక్కున్నా, ఏది అమ్మినా, ఏది తిన్నా, ఎక్కడికి వెళ్ళినా బస్ ఛార్జీల్లో ట్యాక్స్. ఈ ట్యాక్స్ కాక మనకు జిఎస్టీ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. అంటే పన్ను మీద మళ్ళీ అధిక పన్ను, పళ్ళు రాలగొట్టేంత పన్ను మనం కట్టాల్సి వచ్చింది. అంటే ఇంత భారం మన మీద ఎందుకు పడుతుందంటే, మనం దేవునికి వ్యతిరేకంగా బతుకుతున్నాం. మీకు అర్థమవుతుందా? మన సొమ్ము, నీ కష్టార్జితము నువ్వు అనుభవించాల్సింది ఇతరులకు నువ్వు పంచే పరిస్థితులకు మనం దిగజారటం వెనుక కారణం ఏంటంటే, మనం దేవుని ఎడల యథార్థంగా లేము. ఇశ్రాయేలు దేవుని ఎడల యథార్థంగా ఉండి దేవుని కట్టడలో విధులు పాటిస్తున్నంతకాలం ఇతర రాజుల నుంచి వీళ్ళకి పన్ను వచ్చింది. ఎప్పుడైతే వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా బతికారో వీళ్ళు ఇతర రాజులకి పన్ను చెల్లించే దుస్థితిలోనికి మారిపోయారు. నీ డబ్బు, నీ సంపాదన వడ్డీల రూపంలో కానీ, హాస్పిటల్ రూపంలో కానీ, లేకపోతే ఇంకా వృధాగా ఎలా వేస్ట్ అయిపోతుంది అంటే, నువ్వు వాళ్ళకి ఏం చేస్తున్నావు? పన్ను కడుతున్నావు. ఈరోజు ప్రభుత్వానికి మనం అధిక మొత్తంలో పన్ను కడుతున్నాం అన్నా కానీ, మనం చేసిన అపరాధాలకి, పాపాలకి, దోషాలకి దేవుడు అలాంటి రాజుని లేదా అలాంటి అధికారిని దేవుడే ఏర్పాటు చేశాడు. మనం మంచిగా ఉంటే మనల్ని పరిపాలించే రాజులు మంచిగా ఉంటారు. మనం దేవునికి వ్యతిరేకంగా ఉంటే మనల్ని పరిపాలించే రాజులు కూడా వ్యతిరేకస్తుల్ని మనకి నియమిస్తాడు. అప్పుడు చచ్చినట్టుగా మనం వాళ్ళకి పన్ను కట్టాల్సింది. అక్కడ నుంచి పన్ను వ్యవస్థ దేవుడు అలా ఏర్పాటు చేస్తే, ఈరోజు మనకి పన్ను చెల్లించాల్సిన చుట్టుపక్కల వారు మనమే వాళ్ళకి పన్ను చెల్లించే దుస్థితిలోనికి మారిపోవటానికి కారణం మనం దేవునికి వ్యతిరేకంగా బ్రతకటాన్ని బట్టి. యెహోయాకీను కాలం వచ్చేసరికి ఇశ్రాయేలీలు ఏమయ్యారు? ఇతర రాజులు, ఫరోకి, ఐగుప్తు రాజుకి ఏం చేశాడు? పన్ను కట్టించే పరిస్థితిలోనికి దిగజారిపోయాడు. అలా చాలా సందర్భాలు ఉన్నాయి. అయితే కొత్త నిబంధన కాలం వచ్చేసరికి కొంతమంది సుంకరులు అనే ఒక పేరు, వీళ్ళు ఎవరైనా యూదుల్లో నుంచి ఒక తెగవారు. మొట్టమొదటిగా మనం మాట్లాడుకున్నట్టుగా మలాకీ గ్రంథం తర్వాత, జాగ్రత్తగా వినండి, పాత నిబంధన 39వ పుస్తకమైన మలాకీ గ్రంథం తర్వాత మళ్ళీ మత్తయి సువార్త ప్రారంభమయ్యే కాలానికి మధ్య గ్యాప్ ఎంత అయ్యానంటే 400 సంవత్సరాలు. ఇది మొదటి రోజే మనం నేర్చుకున్నాం. కొత్తగా వచ్చారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ 400 సంవత్సరాల కాలంలో యూదులలో అనేక మంది విడిపోయారు, ముక్కలు చెక్కలైపోయారు. క్రైస్తవుల్లో ఈరోజు అనేక మంది ఎలాగైతే డినామినేషన్ల పేరుతో విడిపోయారో, ఒకే సంఘముగా, క్రీస్తు సంఘముగా ఉండవలసిన క్రైస్తవులు ఈరోజు అనేకమైన సంఘాల పేర్లు పెట్టుకొని ఎలా విడిపోయారో, ఆ రోజు కూడా క్రైస్తవులుగా లేదా యూదులు ఒక తండ్రికి పుట్టిన వారిగా ఒక సంఘముగా ఉండవలసిన యూదులు ముక్కలు చెక్కలైపోయారు. కారణం ఏంటంటే, వాళ్ళని నడిపించే నాయకుడు ఎవరు?
లేకపోవటం, దేవుని వాక్యం వాళ్ళతో మాట్లాడకపోవటం. అంటే సుమారుగా దేవుడు సైలెంట్ పీరియడ్ అంటాడు, మాట్లాడకుండా సైలెంట్గా ఉన్న కాలం 400 సంవత్సరాలు. దేవుడు మాట్లాడితేనే వాళ్ళు వాక్యానుసారంగా బతకటం అంతంత మాత్రం. అలాంటి దేవుడు సైలెంట్గా ఉంటే చెడిపోవటానికి ఇంకా పగ్గాలు వస్తాయి. కొంతమంది తప్పు చేస్తున్నప్పుడు గద్దిస్తాం, హెచ్చరిస్తాం. సరి చేసుకున్న వాడిని మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తే గద్దిస్తాం. సరి చేసుకోకుండా ఎన్నిసార్లు చెప్పినా వినలేదనుకో, ఇంకా అలాంటి వాడిని గద్దించడం కూడా వేస్టే కదా. ఎందుకంటే వాళ్ళు ఇంక చెప్పినా వినరు కాబట్టి గద్దించం. అలాంటి వాళ్ళు కూడా ఏమంటారు కౌంటర్గా, నాకు అసలు ఏమి చెప్పట్లేదు, నన్ను అసలు పట్టించుకోవట్లేదు అంటారు. నింద మోపడానికి ఏదో ఒక కారణం, వాళ్ళని అలా వదిలేయటమే. నింద భరించటమే దేవుని చిత్తం కాబట్టి దేవస్తోత్రం అనుకొని సైలెంట్గా ఊరుకోవటం. ఇలాంటి పరిస్థితుల్లో నడిపించే నాయకుడు లేకపోవటం వల్ల వాళ్ళు ఏమైపోయారంటే చెడిపోయారు. చెడిపోయింది కాక ఒకళ్ళకొకళ్ళు గొడవ పెట్టుకొని ఎవడో చెప్పిన సిద్ధాంతాలు కూడా తీసుకొని ఇది కూడా బైబిల్కి సంబంధించిందే, దేవుడు చెప్పిందే అన్నట్లుగా ఒక భ్రమలోకి వెళ్ళిపోయి సిద్ధాంతాలే మార్చుకున్నారు. అందులో మనం నేర్చుకున్నాం, పరిసయ్యులు అనేవాళ్ళు పునరుద్ధానం ఉందని, దేవదూతలు ఆత్మలు ఉన్నాయని నమ్మేవాళ్ళు. సద్దుకయ్యులు ఇంకా వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. సద్దుకయ్యులు పూర్తిగా దీనికి ఆపోజిట్, ఆత్మలు లేవు, పునరుద్ధానం లేవు, ఇలా రకరకాల ఆలోచనలతో ఉన్నవారు. వీళ్ళు కాక యూదుల్లోనే ఒక తెగవారు సుంకర్లు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రోమా ప్రభుత్వం కింద ఉద్యోగం చేసేవాళ్ళు. ఎవరు? యూదుల్లోని సుంకర్లు. వీళ్ళు ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే క్రీస్తు పూర్వం 63వ సంవత్సరంలో, క్రీస్తు పూర్వం 63వ సంవత్సరంలో రోమీలు వీళ్ళని పరిపాలించడం ప్రారంభించారు యూదుల్ని. యూదులు రోమీలకు లోబడే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అంతకుముందు బబులోను రాజు, ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు పరిపాలించుకుంటూ మాదీయులు, పారసీకులు, ఆ తర్వాత అలెగ్జాండరు, ఆ తర్వాత రోమా ప్రభుత్వం వీళ్ళని పరిపాలించే స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో మనకి వీళ్ళు కనబడతారు. ఎవరు? సుంకర్లు. వీళ్ళు రోమా ప్రభుత్వం కింద ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ, వీళ్ళ ఉద్యోగం ఏంటంటే రోమా ప్రభుత్వం కింద ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు, పన్ను వసూలు చేసే ఒక ఉద్యోగానికి వీరు జాయిన్ అయ్యారు. ఇది ఉద్యోగం అనే కంటే ఒక కాంట్రాక్ట్ తీసుకునేవాళ్ళు. ఎలాగంటే ఈ దేశం ఎంత ఉంది, ఎంతమంది జనాభా ఉంది, వీళ్ళందరిలో మీరు ట్యాక్స్ వసూలు చేసి మాకు అప్పగించాలి అనగానే ట్యాక్స్ కాంట్రాక్ట్ మాట్లాడుకునేవాడు. ఎలా? ఇప్పుడు మనం టోల్ గేట్ ఎలాగైతే ఉంటుందో మనం ప్రయాణాలు చేసేటప్పుడు కొంతమంది ప్రైవేటు వ్యక్తులకి గవర్నమెంట్ ఏం చేసేది, మీరు మాకు రవాణాపు పన్ను కట్టాలి, మీరు ఎంతని కాంట్రాక్ట్ మాట్లాడుకుంటే సంవత్సరానికి ఎంతని మీరు మాకు చెల్లిస్తే మీరు ట్యాక్స్ వసూలు చేసుకోవచ్చు అని వాళ్ళకి ఒక అమౌంట్ తీసుకొని వాళ్ళ దగ్గర ఎలాగైతే ఈ రహదారి పన్ను చెల్లించే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తుందో గవర్నమెంటు, ఈ సుంకర్లు కూడా ఏం చేసేవాళ్ళంటే రోమా ప్రభుత్వం కింద పాట మాట్లాడుకొని ఆ పాటని కొంత అమౌంట్ వాళ్ళు ఎంతైతే పాడుకుంటారో ఆ అమౌంట్ రోమా ప్రభుత్వానికి చెల్లించి వీళ్ళు ప్రజల దగ్గర వసూలు చేసేవాళ్ళు ట్యాక్స్. అయితే రోమా ప్రభుత్వానికి చెల్లించవలసిన దానికంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు, అధిక మొత్తంగా వసూలు చేసేవాళ్ళు. లేకపోతే గవర్నమెంట్తో వీళ్ళు టైఅప్ అయ్యారు కదా, లేకపోతే శిక్ష పడిద్ది, మీరు అది చెల్లించలేదు ఇది చెల్లించలేదని మీ మీద రోమా ప్రభుత్వానికి కంప్లైంట్ ఇస్తామంటే బెదిరిపోతారు ప్రభుత్వం. ఈరోజు లంచాలు తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజాయితీగా చెల్లించాల్సింది చెల్లించకపోగా ఎక్స్ట్రా తీసుకునేవాడు. అలా ఈ సుంకర్లు రోమా ప్రభుత్వం కింద పనిచేస్తూ, వీళ్ళు యూదుల్లోని ఒక బ్యాచ్. వీళ్ళు రోమా ప్రభుత్వం కింద ఉద్యోగాలు చేస్తూ ప్రజల దగ్గర నుంచి అధిక మొత్తంలో చెల్లించడం వల్ల ప్రజల్లో వీళ్ళ మీద ఒక అభిప్రాయం ఏర్పడింది, వీళ్ళు మంచోళ్ళు కాదు, వీరు ధనాపేక్ష కలిగిన వారు, వీళ్ళు పాపులు, వీళ్ళు చెడ్డవాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే యూదులకి రోమా ప్రభుత్వం యొక్క ధనాన్ని ముట్టుకోవటం కూడా అపరాధంగా భావించేవాళ్ళు. ఎందుకంటే కాయిన్ మీద ఎవరి బొమ్మ ఉండేది? కైసర్ బొమ్మ ఉండేది. అది అన్యరాజు. అసలు అన్ని రాజులు మనల్ని పరిపాలించటమే దౌర్భాగ్యం. యూదులే పరిపాలించుకోవాలి. ఎందుకంటే ద్వితీయోపదేశకాండంలో మోషే గారు ఖచ్చితంగా రాయించారు. ఒక మాట చూడండి, 17వ అధ్యాయం 17వ వచనం. అది పోయి ఈరోజు అన్యుడు పరిపాలించాల్సిన పరిస్థితి వచ్చింది. 17 చూడండి ప్రియులారా. 17వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 14-15 చదవండి.
నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీవు ప్రవేశించి నీవు స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూ ఉన్న సమస్త జనములే నా మీద రాజును నియమించుకొందునని నీవనుకునేలా నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని వాని అవశ్యంగా మీ మీద, అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తినే నువ్వు రాజుగా ఎన్నుకోవాలి. నీ సహోదరులలో ఒకరిని మీ మీద రాజుగా నియమించుకోవాలి. నీ సహోదరుడు కానీ అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. ఇది మోషే గారు ఇశ్రాయేలీయులందరికీ ఇచ్చిన ఆజ్ఞ. దేవుడు ఏర్పాటు కలిగిన వాడిని రాజుగా ఎంచుకోవాలి. ప్లస్ మీ ఇశ్రాయేలీయులు 12 గోత్రాల్లో ఎవరొకరిని రాజుగా ఏర్పాటు చేసుకోవాలి. అన్యుడిని ఎవరిని మీ మీద రాజుగా ఏర్పాటు చేసుకోకూడదు. ఎందుకు మీ సహోదరులని ఒకడంటే మీ సహోదరులకి ధర్మశాస్త్రం తెలుసు. ఒకళ్ళు వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళు ఒక ప్రతిని, ఒక గ్రంథాన్ని తన కోసం వ్రాయించుకొని తన దగ్గర పెట్టుకొని ధర్మశాస్త్ర ప్రకారంగా ధర్మంగా పరిపాలించాలి మిమ్మల్ని. అంటే ఈ పరిపాలన వాస్తవంగా దేవుడి పరిపాలన కిందకే వస్తుంది. మనిషిగా ఒక రాజుని ఎన్నుకున్నా ఆ రాజు ఎవరు? దేవుని చిత్తానుసారంగా ఏర్పాటు చేయబడిన రాజు. కాబట్టి ఆ రాజు ధర్మశాస్త్ర ప్రకారంగా మీకు న్యాయం తీరుస్తాడు. అదే అన్యుడిని ఎన్నుకుంటే వాళ్ళకి ధర్మశాస్త్రం తెలియదు కాబట్టి అన్యాయంగా మీకు న్యాయం తీరుస్తాడు. కాబట్టి మీరు అన్యుల జోలికి పోవద్దు, అన్యుడిని మీ మీద రాజుగా నియమించుకోవద్దు. కానీ దేవుడు నియమిస్తాడు. ఎందుకు నియమిస్తాడు? వీళ్ళు ఎప్పుడైతే అవిధేయులు అయిపోతారో, వీళ్ళు ఎప్పుడైతే దేవునికి దూరస్తులయ్యి దేవుడిని విడిచిపెట్టి మిగతా దేవతలను పూజిస్తూ ఉంటారో అప్పుడు మీకు బుద్ధి కలగటానికి దేవుడు అన్య రాజుల్ని నియమిస్తాడు. వాళ్ళు పెట్టే హింసలు శ్రమలు తట్టుకోలేక అప్పుడు అన్నా నువ్వు దేవుడి వైపు తిరుగుతావేమోనని పరీక్ష కోసం ఆ రాజుని నియమిస్తే ఆ రాజు కింద బానిసలుగా బతుకుతూ సత్తా బతుకుతా అందులోనే పొర్లాడతారు. కానీ బుద్ధొచ్చి మళ్ళీ క్షమించాయని దేవుణ్ణి వేడుకునే పరిస్థితి లేదు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడెప్పుడో బుద్ధి వచ్చి ఎవరొకళ్ళ తరంలో బుద్ధి వచ్చి క్షమించాయంటే వెంటనే వీళ్ళు ఎప్పుడు అడుగుతారా క్షమాపణ ఎదురు చూస్తున్న దేవుడు క్షమించి వాళ్ళకు మంచి రాజుని ఇస్తాడు. మళ్ళీ ఇలాంటి అనేక సందర్భాలు అనేకసార్లు జరిగినాయి. చివరికి వీళ్ళ దుస్థితి యూదులు బబులోనికి తీసుకెళ్ళిపోవటం, ఇశ్రాయేలీయులేమో అష్షూరు రాజు చెరలోనికి తీసుకెళ్ళిపోవటం, ఇలా అనేక సార్లు జరిగిన తర్వాత చివరికి క్రీస్తు పూర్వం 63వ సంవత్సరంలో వీళ్ళు రోమా పరిపాలన కింద లోబడిపోయారు. ఆ రోమా పరిపాలన కింద లోబడిన కొంతమంది ఏమో సద్దుకాయలుగా, కొంతమంది పరిసయ్యులుగా, కొంతమంది ఏమో ఎస్సేనర్స్గా, ఇలా రకరకాల డినామినేషన్లుగా విభాగాలుగా విడిపోయారు. వీళ్ళు వచ్చి రోమా ప్రభుత్వానికి దగ్గరగా అయిపోయారు. ఎందుకు? వాళ్ళకి ట్యాక్స్ వసూలు చేసి ఇస్తున్నారు కాబట్టి రోమా ప్రభుత్వం వీళ్ళకి కొంచెం సపోర్టుగా ఉండేది. మళ్ళీ ఆచారాలే, సాంప్రదాయాలు ఇవన్నీ చేస్తూ వీళ్ళు ఎక్కువగా వసూలు చేసేవాళ్ళు. కాబట్టి వీళ్ళని ద్రోహులుగా, మరి పాపులుగా, లోబులుగా, ఇలా రకరకాలుగా ప్రజలు వీళ్ళ గురించి అనుకునేవాళ్ళు. ప్లస్ మిగతా యూదులు ఉన్నారుగా, వాళ్ళు కూడా వీళ్ళని ఒక రకంగా అన్ని జనులతో సమానంగా చూసేవాళ్ళు. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? సుంకర్ల గురించి. సుంకర్లని యూదులు ఎలా మాట్లాడుకుంటున్నారు? అన్ని జనులుగా ఆలోచిస్తూ ఉన్నారు. వీళ్ళకి స్వార్థం ఎక్కువ. కట్టించాల్సిన దానికంటే అధిక మొత్తాన్ని వసూలు చేసేవాడు. ఇందులో 3 రకాలు ఉన్నారు. ప్రధాన ట్యాక్స్ కలెక్టర్ అంటే ప్రధాన సుంకర్లు చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అంటారు. అంటే ప్రధాన సుంకరి. మనకి ఈ 19వ అధ్యాయంలో పుట్టి జక్కయ్య గారు ప్రధాన సుంకరి. తర్వాత సాధారణ సుంకర్లు అంటే జనరల్ ట్యాక్స్ కలెక్టర్స్. మూడోది పన్నులు రకరకాలుగా ఉండేవి. తలకి పన్ను, ఇంట్లో చెట్టు పెంచితే పన్ను, అలాగే రహదారి పన్ను, ఇలా కస్టమ్స్ పన్ను, ఇలా రకరకాలుగా ట్యాక్సులు రోమా ప్రభుత్వానికి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. రోమీయులు కట్టాలి, ప్లస్ యూదులు కూడా రోమా ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టాలి. వీళ్ళు యేసుక్రీస్తు వారి విషయంలో కూడా కొంతమంది మంచిగా మారిన వాళ్ళు ఉన్నారు, యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు, యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రభువుకి పాపులని నీతిమంతులని ఏ భేదం లేదు, అందరినీ సమానంగా చూసేవాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇలాంటి వారిని దేవుడు ఎక్కువగా ప్రేమించాడు. అందుకే ఏమన్నాడు? నేను పాపుల కొరకు వచ్చాను కానీ నీతిమంతుల కొరకు రాలేదు. రోగులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యం గల వాడికి వైద్యుడు
అవసరం లేదని చెప్పాడు. అంటే పాపుల కోసం వచ్చాడు కాబట్టి ఇలాంటి పాపుల్ని, ఇలాంటి సమాజంలో తృణీకరింపబడిన వారిని మార్చడానికే యేసుక్రీస్తు వారు వచ్చాడు కాబట్టి అలాంటి వాళ్ళని పట్టుకున్నాడు. కానీ మిగతా యూదులు ఉన్నారే, పరిసయ్యులు, సద్దుకాయులు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాత్రం యేసుక్రీస్తు వారు చేసేవి నచ్చట్ల. అంటే వీళ్ళు మడి ఆచారం, ఒక పద్ధతి, కట్టడి అనుకొని పారంపర్య ఆచారాల కోసం మనుషులను దూరం చేసుకున్నారు. కానీ దేవుని చిత్తం ఏంటో, దేవుని మనసేంటో ఎరగకుండా చాలామందిని దూరంగా పెట్టారు. అందులో ఒక బ్యాచ్ ఈ సుంకర్లు. మిగతా యూదులు ఈ సుంకర్ని దూరంగా పెట్టాడు. ఎందుకు? పాపిష్టి ధనాన్ని, రోమా ప్రభుత్వం సృష్టించిన నాణ్యాలని వీళ్ళు చేతులతో తాకుతున్నారు కాబట్టి వీళ్ళని భయంకరమైన అపరాధులుగా వాళ్ళు ఆలోచించేవాళ్ళు. అందుకే వీళ్ళని అసలు డోంట్ కేర్ అన్నట్టుగా వీళ్ళు తృణీకరించబడిన వారుగా, ఒక మాటలో చెప్తే దేవుడికి వీళ్ళకి సంబంధం లేదు, వీడు పూర్తిగా అన్యులు అన్నట్టుగా మిగతా యూదులు భావించేవాడు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు వచ్చి ఇలాంటి వారితో కలిసి భోజనం చేసిన సందర్భాలు ఒక్కొక్కటి మనం కొన్ని ఆలోచించగలిగితే బైబిల్లో ఒకసారి ఆ సందర్భాలు చూద్దాం. లూకాసు వార్త ముందుగా బాప్తిసం ఇచ్చి యోహాను గారి దగ్గరికి ఆయన ఎప్పుడైతే ఎంటర్ అయిపోయి బాప్తిసం తీసుకోండి, మారు మనసు నిమిత్తం బాప్తిసం పొందండి అని సమాజంలో, అరణ్యంలో ప్రకటన చేస్తున్నాడో, ఆ ప్రకటన విని చాలామంది యూదులు మారారు. యూదులతో పాటు పరిసయ్యులు, సద్దుకాయులు, ఇంకా సుంకర్లు కూడా మారారు. ఒకసారి ఆ సందర్భం చూడండి. 3వ అధ్యాయము లూకాసు వార్త 12వ వచనం నుండి. ఎవరు వచ్చారంట అక్కడ? సుంకరులను బాప్తిస్మము పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలనని. అంటే వీళ్ళు ఎలాంటి సుంకరులు అంటే వాక్యం వినగానే వీళ్ళలో ఏమొచ్చింది? పరివర్తన వచ్చింది. మా కర్తవ్యం ఏంటో మాకు చెప్పు. ఏమంటే నిజంగా తప్పు చేస్తున్న వాడు నేను ఎలా బ్రతకాలి అని ఎవరినైనా ఏ రోజైనా అడిగారా? అడగం. నువ్వు ఇలా బ్రతకూడదు, ఇలాగే బ్రతకాలంటే కూడా నొచ్చుకుంటున్నారు. నిజమైన మారు మనసు ఉన్నవాళ్ళు ఏమడుగుతారు? మా పని ఏంటి, మేమేం చేయాలి? పేతురు గారు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు కూడా ఆ వాక్యం విన్నవారు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఏమన్నారు? ఆ వాక్యం విని వాక్యం హృదయంలో పొడుచుకొని అప్పుడు అడిగారు పేతురు గారిని, కడమ అపోస్తుల్ని. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి? 37వ వచనం కదా, 2:37 అపోస్తల కార్యాలు. వారి మాట విని హృదయములో నొచ్చుకొని, ఏ మాట? యేసుక్రీస్తు వారిని గురించిన రక్షణ సువార్తను పేతురు గారు ప్రకటిస్తుంటే ఆ మాటలు విని హృదయములో, అంటే వాక్యం ఏం చేసిద్ది? హృదయంలో పొడుస్తుంది. నువ్వు చేసిన తప్పుని నీకు ఎత్తి చూపిస్తుంది. అర్థంలో మన మీద ఉన్న మరకలు ఎలా చూపిస్తుందో వాక్యం మన హృదయంలో ఉన్న లోపాలని ఎత్తి చూపుతున్నప్పుడు అవి కప్పిపుచ్చుకోవాలి అనుకున్నాడు భక్తుడు అవడం. మరి ఎవరవుతారు? బట్టి ఒప్పుకొని దేవుని ఓహో నాలో ఇంత పాపం ఉందా, ఇంత తప్పు ఉందని విని సరి చేసుకుని నేను దేవునికి ఇష్టంగా మలుచుకోవాలి అనుకున్నవాడే భక్తుడు అవుతాడు. నొచ్చుకున్నాం అనుకో మనం ఎన్నటికీ మార్పు రాదు. అటు నుంచి అటే నాకు చనిపోయినాక నరకానికి వెళ్ళిపోవటం. వాళ్ళు ఆ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతారు. ఈ వాగ్దానం మీకే కాదు, మీ పిల్లలకి, మీ దూరస్తులందరికీ వర్తించిద్దని చెప్పాడు. సుంకర్ని దూరపరుస్తున్న ఆ రోజుల్లో సుంకర్లు వస్తే ఆ సమాజంలో ఉన్న యూదులందరూ వస్తే వాళ్ళకి ఏం చెప్తున్నాడు? మీరు ఈ వాక్యాన్ని విని హృదయంలో నొచ్చుకొని మేమేం చేయాలి అని క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ చెప్పాడు. అంటే మీరు యేసుక్రీస్తుని అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొందితే మీకు పరిశుద్ధాత్మ అనే వరం వస్తాడని పేతురు గారు చెప్పాడు. ఇక్కడ బాప్తిసం యోహాను గారి దగ్గరకు వచ్చి మేమేం చేయాలి అని అడిగారు సుంకర్లు. సుంకర్లు అడగరు, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు, పన్ను వసూలు చేయాలి. కానీ అందులో మేమేమన్నా తప్పు చేస్తున్నామా మాకు చెప్పయ్యా అని అడిగినప్పుడు ఏమన్నాడు? లూకాసు వార్త 3వ అధ్యాయంలో బాప్తిసం పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలనని అతన్ని అడుగగా, అతడు మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువగా తీసుకొనవద్దని వారితో చెప్పాను. అంటే మీకు రోమా ప్రభుత్వం ఎంతైతే ప్రజల దగ్గర నుంచి వసూలు చేయాలని నిర్ణయించాడు అంతే తీసుకోండి, మీ లాభం మీకు వచ్చేసింది. మీరేం చేస్తున్నారు?
ఎక్కువగా తీసుకుంటున్నారు, నిర్ణయించబడిన దానికంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారు కాబట్టి తీసుకోవద్దని చెప్పాడు. అంటే వాళ్ళు లోపాన్ని వాళ్ళు అడిగారు, వాటికి ఆన్సరు యోహాన్ గారు చెప్పారు. కానీ మనం అదే చెప్పామనుకో, మనం నువ్వు తప్పు చేస్తున్నావు సరి చేసుకో అని చెప్పామనుకో, రుసరుసలాడుతూ వెళ్ళిపోతారు. కానీ ఆ సుంకర్లు ఏం చేశారు? ఆయన చెప్పింది స్వీకరించారు. అంటే సుంకర్లు కూడా యోహాను గారి మాటలు విని పశ్చాత్తాపడి బాప్తిసం పొందటానికి వచ్చి సరి చేసుకునే ఆలోచన వాళ్ళల్లో మనకి కనపడుతుంది. అప్పటి వరకు అక్రమార్కులుగా ఉన్న సుంకర్లు యోహాను గారు బాప్తిసం వార్త వినగానే ఇది దేవుడి వలన కలిగింది కాబట్టి ఇప్పటికైనా మనలో మార్పు రావాలి అనే ఉద్దేశంతో ఆ వాక్యాన్ని విని, ఆయన మాటలు విని బాప్తిసం పొందటానికి వచ్చారు. వచ్చిన వారు ఏం విన్నారు? వాళ్ళని సరి చేసుకునే మాట యోహాను గారి నోటి నుంచి విన్నారు. సరి చేసుకోవటానికి ఇష్టపడి వాళ్ళు అక్కడి నుంచి బాప్తిసం పొంది వెళ్ళిపోయారు. కానీ చాలామంది తృణీకరించి వెళ్ళిపోయారు. అందుకే వాళ్ళని ఏమన్నాడు యోహాను గారు? సర్పసంతానమా అని అన్నాడు. రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వారు ఎవరు అంటున్నాడు. మరొక సందర్భం చూస్తే 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనం. సుంకర్లకున్న మరొక లక్షణం, సుంకర్లు ఏం చేస్తారంట? యేసుక్రీస్తు వారు తన శిష్యులకి జ్ఞానోపదేశం చేస్తున్నాడు. ఈ సందర్భంలో కొండ మీద ప్రసంగం అంటాం. అందరూ ఏం చేస్తారంటే మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమిస్తారు. అందులో ఎవరున్నారు ఈ బ్యాచ్లో? చదవండి అన్నమాట. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకర్ను అలాగూ చేయుచున్నారు కదా అంటున్నాడు. అంటే సుంకర్ల లక్షణం ఏంటి? అవతలోడు ప్రేమిస్తే వీళ్ళు కూడా ప్రేమిస్తారు. ఇది లోక సహజం కదా. వాళ్ళు మన ఇంటికి మనల్ని వాళ్ళు భోజనానికి పిలిచారనుకో, మనం కూడా వాళ్ళని భోజనానికి పిలుస్తాం లేకపోతే కనీసం పిలుస్తాం, కృతజ్ఞత భావం ఉన్నవాళ్ళు. వాళ్ళు మనకు గిఫ్ట్ తెచ్చారనుకో, మనం కూడా వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం. కానీ క్రైస్తవులైన వారు చేయాల్సిన లోక అతీతమైన క్రియ ఏంటంటే సుంకర్లు లాంటి వాళ్ళు కాదు క్రైస్తవులు. ఎలాంటి వాళ్ళు అంటే మారని సుంకర్లు ప్రేమించిన వారిని ప్రేమిస్తారు. ఇది అన్ని జనులు కూడా చేస్తారు. కానీ క్రైస్తవులు ఏం చేయాలంట? మిమ్మల్ని ద్వేషించిన వారిని, కింద మాట, మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించిన మీకు ఏమి ఫలము కలుగును? సుంకర్లను అలాగూ చేయుచున్నారు. 44 నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుడి లక్షణం అదే. ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన వర్షం. దేవుడి తత్వం అదే. ఇప్పుడు క్రైస్తవుల తత్వం ఎలా ఉండాలి? శుంకర్ లాంటిగా వాడుగా ఉండకూడదు. శత్రువుని సైతం, అంటే క్రైస్తవులు అందరినీ ప్రేమించాలి. లేదండి మీరు ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తాను, మీరు ప్రేమిస్తే నేను సంఘానికి వస్తాను, మీరు ప్రేమించకపోతే నేను మానేస్తాను అంటే శుంకర్ లాంటి వాళ్ళు. నువ్వు ద్వేషించినా ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తూనే ఉంటాడు. దేవుడు మనం ప్రేమిస్తే మనల్ని ప్రేమించాడా, లేకపోతే మనం ద్వేషిస్తే ప్రేమించాడా? దేవుడిని ద్వేషించడం అంటే ఆయన పట్టించుకోకపోవటమే ద్వేషం, అంతే. ద్వేషం అంటే అర్థం ఏంటి? దేవుడు పట్టించుకోలేదు, దేవుని ఆజ్ఞలను పట్టించుకోలేదు. మన ఇష్టానుసారంగా మనం బతుకుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి మన కోసం బలిగా అర్పించినప్పుడు, ఆయనే మొదట మనల్ని ప్రేమించినప్పుడు మనమేం చేయాలి? శత్రువులు సైతం ప్రేమించే లక్షణం. ఇది లోకంలో మానవులకు అసాధ్యమైన కార్యం, కానీ క్రైస్తవులకు మాత్రమే సాధ్యమైన కార్యం ఇది. ఈ మనస్తత్వాన్ని ప్రతి క్రైస్తవుడు అవలంబిస్తే నువ్వు నిజమైన క్రైస్తవుడుగా సమాజంలో కనపడతావు, దేవుడు మెచ్చుకుంటాడు. అంటే శుంకర్లకున్న లక్షణం ఇందులోకి మనం రావడానికి కారణం ఏంటంటే, శుంకర్లు చేసే కార్యం ఏంటంటే అవతలాడు ప్రేమిస్తేనే వీళ్ళు ప్రేమిస్తారు, అవతలాడు ద్వేషిస్తే వీళ్ళు కూడా అంటే శుంకర్ లాంటి మనస్తత్వం మనకి ఉండకూడదు. యోహాను గారి దగ్గర బాప్తిసం పొందిన వారికి ఉన్న ఆ లక్షణం వేరు, వాళ్ళు మార్పు చెందిన శుంకర్లు. ఇక్కడ సహజంగా శుంకర్ లక్షణాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పాడు. సహజంగా శుంకర్లు ప్రేమించిన వారిని ప్రేమిస్తారు, ద్వేషించే వారిని ద్వేషిస్తారు. ఇది ధర్మశాస్త్ర ప్రకారం కూడా న్యాయమే, పాత నిబంధనల ప్రకారంగా న్యాయమే. అంటే మారని శుంకర్లు వాళ్ళు. కానీ క్రైస్తవుడుగా మారిన వాళ్ళు ఇంకా శుంకరిగా భావించబడ్డు, వాడు క్రైస్తవుడుగా తెలుసు. శుంకరైనా, యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా ఎలా మారతారు?
కేవలం క్రైస్తవుడు. క్రీస్తుని అంగీకరించిన వాడు ఇక ఏ భేదం లేదు, అందరూ క్రీస్తుని అంగీకరించారు కాబట్టి క్రైస్తవులుగా మారిపోతారు. లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయం తెలిసిందే. సుంకర్లకున్న మరొక లక్షణం, అంటే ప్రేమించిన వారిని ప్రేమించే లక్షణం సుంకర్లకు ఉంటుంది సహజంగా. మరొక లక్షణం, మారిన సుంకర్లు కూడా, సుంకర్లు అంటే యూదులే, యెహోవాకు ప్రార్థన చేసేవాళ్ళు, ఇంకా క్రైస్తవులుగా మారలేదు. ఆ సందర్భాన్ని యేసుక్రీస్తు వారు ఇక్కడ చూపిస్తూ 18వ అధ్యాయంలో లూకాసు వార్త 10వ వచనం నుండి చదువుదాం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకరు పరిసయ్యుడు, ఒకరు పరిసయ్యుల గురించి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. రెండో వ్యక్తి ఎవరు? సుంకరి. ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. అంటే పాత నిబంధనల ధర్మశాస్త్రం ప్రకారంగా దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేయడానికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. ఒక ఆయన పరిసయ్యుడు, రెండో ఆయన సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులని, ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. పరిసయ్యుడు తన తాను ఏం చేసుకుంటున్నాడు? హెచ్చించుకుంటున్నాడు. అంటే సుంకరి ఏం చేస్తాడని ఆయన ఉద్దేశం? దొంగతనం చేస్తాడు, అన్యాయం చేస్తాడు, ఇంకా వ్యభిచారం చేస్తాడు. అంటే పరిసయ్యుల ఉద్దేశం ఈయన బయట పెట్టుకుంటున్నాడు. ఇలా లేను నేను, వ్యభిచారం చేయట్లేదు, దొంగోడుగా ఉండలేదు, అన్యాయం చేయట్లేదు, కాబట్టి ఇలా నేను లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. వారానికి 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. రెండవ వ్యక్తి సుంకరి. సుంకరి ఏమనుకుంటున్నాడు చూడండి, 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. లోపలే అంటే సుంకరికి ఏం కనపడుతుంది ఇక్కడ? తగ్గింపు కనపడుతుంది. నేను పాపినని అర్థమైంది. దేవుని సన్నిధిలోకి వెళ్ళగానే తన పాపాలు తనకు గుర్తొచ్చి, నిజంగా దేవుడిని చూసే అంత కెపాసిటీ నాకు లేదు, అంత యోగ్యత నాకు లేదని తన్ను తాను తగ్గించుకునేది వాస్తవం. అది తగ్గించుకోవటం కాదు, వాస్తవాన్ని గ్రహించి, నిజంగా మీ ముందు నేను నిలబడే అర్హత నాకు లేదు, నువ్వు ఆకాశమందున్నావు, నీ వైపు చూడటానికి కూడా నాకు అర్హత లేదని తన్ను తాను తగ్గించుకొని దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతుంటే దేవుడికి ఏది నచ్చింది? నువ్వు భక్తిగా ఉండి కొన్ని కార్యక్రమాలు చేస్తే విర్రవీగితే నచ్చదు. నువ్వు ఎన్ని చేసినా నీ పాపాలను నువ్వు గుర్తు చేసుకొని దేవుడి ముందు, ఏదో అంటారు, ఎవరి ముందో ఎవరు కుప్పిగంతులు పనికిరావు అన్నట్టుగా, దేవుడి ముందు మనం చేసిన నీతి కార్యాలు చాలా చిన్నవండి. ఆ నీతి కార్యాలు చేయటానికి కూడా మనకు అర్హత ఇచ్చి, ఆ తెలివితేటలు ఇచ్చి, ఆ మార్పు ఇచ్చింది ఎవరో? దేవుడే. దేవుడిచ్చిన దానికి దేవుడి దగ్గర మనం ఎక్స్ట్రాలు మాట్లాడకూడదు. అసలు మనం చేయవలసినవే చేస్తున్నాం, అది మన డ్యూటీ చేసి ఏదో భార్యకి భోజనం పెట్టంట ఊరిని ఉద్ధరించినట్టుగా ఫీల్ అయ్యాడంట ఎవడో. ఆలికి అన్నం పెట్టి, ఏదో అంటారు సామెత, ఆలికి అన్నం పెట్టి ఊరిని ఉద్ధరించినట్టుగా ఫీల్ అయ్యాడంట. అది మన కర్తవ్యం. ఏది? దేవుడు వాక్యానుసారంగా బతకటం నీ డ్యూటీ, లేకపోతే నీకు పరలోకం లేదు. అంటే నీ స్థితి నీకు అర్థమైతే దేవుడి దగ్గర లోబడే ఉంటావు. సుంకరి సమాజం దృష్టిలో చెడ్డోడే. సుంకరి సమాజం దృష్టిలో వ్యభిచారి, అన్యాయస్తుడు, ఇంకా చోరుడు. ఏది? దోచుకునేవాడు. చోరుడు అంటే దోచుకుంటాడు, ఏది? ట్యాక్స్ రూపంలో దోచుకుంటాడు. కాబట్టి సమాజం దృష్టిలో చెడ్డోడే, కానీ దేవుని దృష్టిలో తగ్గించుకున్నాడు. తన స్థితిని ఆయన తన ముందు కనపరుచుకున్నాడు కాబట్టి, దేవుని ముందు తగ్గించుకున్నాడు కాబట్టి, సుంకర్ని దేవుడు ఏమన్నాడు అక్కడ? అతని అంటే పరిసయ్యుని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. లోకం దృష్టిలో తగ్గింపబడినవాడు సుంకరి, దేవుని దృష్టిలో హెచ్చించబడినవాడు సుంకరి. అంటే సుంకరికి మార్పు చెందితే దేవుని దగ్గర తగ్గించుకుంటాడు. ఇప్పుడు మనం సుంకరి లాంటి వాళ్ళం, దేవుని ఎరక్కముందు ఎలాంటి వాళ్ళం? సుంకరి కంటే భయంకరమైన వాళ్ళు. అలాంటి వారు మనం తగ్గించుకొని మారు మనసు పొంది మేమేమి చేయాలి అని అడిగినప్పుడు దేవుడు మనకి వాక్యం ఇచ్చాడు కాబట్టి వాక్యానుసారంగా నడవటం మన డ్యూటీ. మనం ఎక్స్ట్రా చేసిందేవి
లేదు. శుంకర్లాగా మనం కూడా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. శుంకరులు సమాజం దృష్టిలో పాపులు, అన్యాయస్తులు, వ్యభిచారులు, ఇలా రకరకాల అపవాదులు వాళ్ళ మీద. అపవాదులు అంటే వాస్తవంగా వాళ్ళు అలాగే చేస్తున్నారు కాబట్టి డబ్బు చూసుకొని వీళ్ళు విర్రవీగుతూ ఉంటారు. ఎందుకంటే ఒక పక్క రోమా ప్రభుత్వంతో పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి, వీళ్ళ సంఖ్య తక్కువగా ఉన్న వీళ్ళు ధనవంతుల జాబితాలో వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆ ధనం వీళ్ళ యొక్క మందని, అంటే తక్కువగా సుంకర్లు ఉన్నా వీళ్ళ సుంకర్లు తక్కువగా ఉన్నారు కాబట్టి వీళ్ళని చులకంగా చూడాలనే ఆలోచన కాకుండా వీళ్ళ ధనం వీళ్ళ యొక్క తక్కువ జనాభాని పూర్తి చేస్తుంది. అంటే డబ్బు ఉండటం వల్ల వీళ్ళు సమాజంలో గొప్పగా ఒక హోదాలో అందరికీ కనపడుతున్నారు. అయ్యగారు వస్తున్నాడు, ట్యాక్స్ కలెక్టర్ వస్తున్నాడు అంటే అందరూ గడగడ వణుకుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి పదవి ఉంది, రెండోది డబ్బు బాగుంది. అలాంటి సుంకర్లను కూడా ప్రభువు తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. అంటే దేవుడు ఎలాంటి వారిని ప్రేమించాలంటే పాపుల్ని, లోకములో ఎన్నిక లేని వారిని, అన్యాయస్తుల్ని, ఎవరూ పట్టించుకొని అనాథలైన వారిని దేవుడు చేర్చుకున్నాడు. మన కొరింథీ పత్రిక ఒకసారి 1వ అధ్యాయం 26వ వచనం నుంచి చూస్తే ఎవరిని కాదని ఎవరిని చేర్చుకున్నాడో చూడండి. అక్కడ కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైన, గనులైన, గొప్ప వంశం వారైనను ఎవరిని పిలవలేదంట? జ్ఞానుల్ని పిలవలా, గనుల్ని పిలవలా. గొప్ప వంశం ఉంది కాబట్టి నిన్ను పిలిచాడంటానికి వీల్లేదు. వాళ్ళు ఎవరిని పిలవలేదంట దేవుడు. మరి ఎవరిని పిలిచాడు? ఎవడు మనలో ఎవరన్నా జ్ఞానులు ఉన్నారా? గొప్ప వంశం వారు ఉన్నారా? ఎవరున్నారు? గొప్ప ధనవంతులు ఏమైనా ఉన్నారా? ఏమి లేదు. మరి ఎవరిని పిలిచాడంట? ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో దేవుడు వెర్రివారిని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఏర్పరచుకొని ఉన్నాడు. అంటే ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడంటే ఎవరైతే సమాజం దృష్టిలో నీచులుగా, తక్కువగా కనపడతారో బలహీన బడుగు వర్గ వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే లోకం దృష్టిలో వీళ్ళు అల్పులే, తృణీకరించబడినవారు, కానీ దేవుని దృష్టిలో అందరూ సమానమే. మరి గొప్పవాళ్ళు ఎందుకు పిలవలేదంటే నా గొప్పతనాన్ని బట్టి నన్ను పిలిచాడని వాడు గర్విస్తాడు. ఇప్పుడు సమాజంలో సెలబ్రిటీలను పిలిచాడు అనుకో దేవుడు, ఎందుకు పిలిచాడు దేవుడు? నువ్వెందుకు దేవుని కార్యక్రమాలు చేస్తున్నావు అని మనం అడిగితే, నేను సెలబ్రిటీని కాబట్టి అందరికీ పరిచయం కాబట్టి నన్ను అందుకే పిలిచాడు, నిన్ను పిలవలేదు చూసావా అంటాడు. అంటే వాడి యొక్క స్టేటస్ని బట్టి దేవుడు ఎన్నుకున్నాడు అనుకుంటే పొరపాటు. మురికిలో నుంచి, లేదా ఇంకా గట్టిగా చెబితే బురదలో నుంచి కమలం పుట్టుకొచ్చినట్టుగా ఆ మట్టిలోని మాణిక్యంలాగా మనం బలహీన బడుగు వర్గాలుగా, అనాథలుగా, దిక్కులేని వారుగా, నీచులుగా కనపడుతున్న మనలాంటి వాడిని ప్రభు పిలిచాడు. దీన్ని కూడా దుర్వినియోగం చేసుకుంటే ఇంకా మన బతి అధోగతి. అందుకే సమాజం ఆ రోజు శుంకర్ని తృఢీకరించింది. అలాంటి వారిని ప్రభు పిలిచాడు. ఇప్పుడు చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయము 27వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయం 27వ వచనం నుండి అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునద్ద కూర్చుండి ఉండడం చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకర్లు ఇతరులు అనేకులు వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. ఏమండి, లేవి అనే ఇతను, లేవీడు అంటే ఆయన పేరు లేవి. అతను ఏ జాబ్ చేస్తున్నాడు? సుంకం, పన్ను వసూలు చేసి జాబ్ చేస్తున్నాడు. ఆయన పనిలో ఉండగా, సుంకం వసూలు చేసి జాబ్లో ఉండగా సడన్గా యేసుక్రీస్తు వారు వచ్చి ఏమన్నాడు? లేచి నన్ను వెంబడించంటే, ప్రభా ఈ కలెక్షన్ పూర్తయినాక అప్పుడు వచ్చి సాయంత్రం వెంబడిస్తాను అన్నాడా? ఏం చేశాడు? నన్ను సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన, అంటే ప్రభువు వాక్కు అతనికి వినపడగల ఏమయ్యాడు? ప్రభా ఈ డబ్బంతా వదిలిపెట్టి, ఈ ఉద్యోగం వదిలిపెట్టి నిన్ను ఎలా వెంబడించేది అన్నాడా?
మనమైతే ఎన్నిసార్లు ప్రభు పిలుపు వాక్యం ద్వారా నీకు వినపడినా ఆయన వెంబడించే స్థితిలో లేరు ఈరోజు సమాజంలో. ఎన్నోసార్లు వినంగా ఎప్పుడో బాప్తీసం తీసుకుంటారు. అంటే శుంకరి కంటే అధమ స్థానంలో ఉన్నారు మీరని అర్థం. శుంకరి ఒక్కసారి నీకంటే ఎంత ఆదాయం ఆయనకి ఎక్కువ, 4 రెట్లు 5 రెట్లు వసూలు చేస్తున్నారు. ఆయన ప్రభుత్వానికి కట్టాల్సిన దానికంటే అధికంగా వసూలు చేసి బాగా డబ్బు సంపాదించేవాడు. ఆ పోస్ట్ని వదులుకున్నాడు, ఆ డబ్బుని వదులుకొని వెంటనే ప్రభువుని వెంబడించింది కాక ఆయన ఇంట్లో వెంటనే విందు ఏర్పాటు చేశాడు. ఆయన ఏం చేశాడంట, తన ఇంట ఆయన్ను గొప్ప విందు చేశాను. శుంకరులను ఇతరులు అనేకులు వారితో కూడా భోజనములకు కూర్చుండిరి. పరిసయ్యులు వారి శాస్త్రులను అది చూసి, శుంకరులతోనూ పాపులతోనూ మీరెలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. యేసుక్రీస్తు వారు ముందు సనగలేరు, ఎందుకంటే ఆయన సరిగిన కౌంటర్ ఇస్తాడు కదా. అందుకే ఎక్కడ సనిగారు, శిష్యుల ముందు జరిగారు. ఆయన వాళ్ళ హృదయాలోచన పెరిగి శిష్యుల ముందు జరిగినా వాళ్ళు హృదయంలో అనుకున్న ప్రభువుకు తెలుసు కాబట్టి ఆయన ఒక కౌంటర్ ఇచ్చాడు. అక్కడికి ఏమన్నాడు, రోగులకే కానీ ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చి కానీ నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. ఒకవేళ మీరు నీతిమంతులు అనుకున్నారా, అయితే మిమ్మల్ని పిలవటానికి నేను రాను. మరి ఎవరిని పిలవటానికి వచ్చాను, పాపులను పిలవటానికి వచ్చాను. ఇక్కడ శుంకరి అని దేవుడు లూకా గారి చేత రాయించాడు. శుంకర్ గారి పేరేంటో మత్తయి గారు రాశారు. ఒకసారి మత్తయి సువార్త 9వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం ప్రియులారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9-10 వచనాలు. యేసు అక్కడి నుంచి వెళ్ళుచు శుంకపు మెట్టునద్ద కూర్చుండి ఉన్న, శుంకపు మెట్టునద్ద, శుంకరి అంటే ఆ క్యాడర్ కాదు వాళ్ళది, ఆ పోస్టు, ఆ ఉద్యోగం. అంటే పన్ను వసూలు చేసే పోస్ట్ దగ్గర కూర్చున్న ఆయన పేరేంటంట, మత్తయి అని ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా ఇదిగో శుంకరులు పాపులు అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూసి, మీ బోధకుడు శుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయనను శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలవచ్చి కానీ నీతిమంతులను పిలవరాలేదు అన్నాడు. ఇక్కడ శుంకరి గారి పేరు ఏంటన్నాడు, మత్తయి గారు. శుంకర్ గారి పేరు అక్కడ శుంకరి అని లూకా గారు చెప్పారు. మత్తయి గారు వచ్చి శుంకర్ గారి పేరు మత్తయ్య. అంటే యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒక శుంకరి ఉన్నాడు. అర్థమైందా? అంటే పాపుల్ని పిలవచ్చాడు కాబట్టి పాపులను కూడా తన శిష్యుల్లో చేర్చుకున్నాడు యేసుక్రీస్తు వారు. లోకం ఆయన్ని తృణీకరించింది, యూదులే ఆయన్ని తృణీకరించారు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం వాళ్ళని శిష్యులుగా చేర్చుకున్నాడు. తగ్గించుకుంటే శుంకరి ప్రార్థన కూడా ప్రభు విన్నాడు. మారు మనసు పొందితే శుంకరికి ఏం చేయాలో యోహాను గారి చేత ఆజ్ఞాపించాడు. మీరు తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువగా మీరు వసూలు చేయొద్దని వాళ్ళకి బాప్తీసం ఇచ్చి యోహాను గారి చేత సలహా ఇచ్చాడు. అలాగే మత్తయి 18-15 నుంచి, మరియు నీ సహోదరుడు నీ ఎళ్ళ తప్పుదము చేసిన ఎళ్ళ నీవు పోయి నీవును అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట విని ఎళ్ళ నీ సహోదరుని సంపాదించుకుంటువి. అతడు వినని ఎళ్ళ 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్టు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని ఆయన యొద్దకు పొమ్ము. అతడు వారి మాట వినని ఎడల ఆ సంగతి సంగమునకు 3 స్టెప్పులు. సహోదరుడు నీ ఎళ్ళ తప్పిదం చేస్తే సింగిల్గా ఉన్నప్పుడు ఏం చేయాలి, వెళ్ళి అతనితో గద్దించు, నువ్వు చేసిన తప్పురా, కరెక్ట్ కాదు, సరి చేసుకొని చెప్పాలి. వినలేదు, 2-3 సాక్షులను తీసుకెళ్ళి వాళ్ళ ముందు చెప్పాలి. అయినా వినలేదు, మూడోసారి ఏం చేయాలి, సంఘం అంతటి ముందు అతను చేసిన తప్పేంటి, జరిగిన మ్యాటర్ ఏంటి వివరించి చెప్పాలి. అప్పుడు కూడా వినకపోతే అప్పుడు ఎలా భావించమన్నాడు, అతడు సంఘపు మాటలు వినని ఎడల అతన్ని నీకు అన్యునిగాను సుంకరిగాను
ఎంచుకొనుము అంటే సుంకరిని ఆ రోజుల్లో ఎలా చూశారంట? అన్యునిగా చూశారు. సుంకరి మనకు సంబంధించిన వాడు కాడు. సుంకరి అన్యుడు, మనకి యూదుడే, కానీ యూదుడిని రోమా ప్రభుత్వం కింద ఉద్యోగం చేస్తున్నాడు, అధిక మొత్తంలో పన్ను వసూలు చేస్తున్నాడు, పైగా రోమా నాణ్యాలని ముట్టుకుంటున్నాడు. ఇది అశుద్ధమైన పని కాబట్టి, వీళ్ళు ధనాపేక్ష కలిగిన వారు కాబట్టి, ఇలాంటి వాడు మనకు అన్యునితో సమానం అనే ఫీలింగ్లో యూదులు మిగతా వాళ్ళు ఉన్నారు కాబట్టి, నువ్వు ఒక వ్యక్తిని అన్యునిగా భావించాలి, సుంకరిగా భావించాలంటే ఏ స్టేజ్లో భావించాలి? ఇది క్రైస్తవులకు చెప్పిన మాట. క్రైస్తవుడు ఒక వ్యక్తిని నీకు నాకు సంబంధం లేదు అనే ఆలోచనలోకి ఎప్పుడు వెళ్ళాలి అంటే, ఇదిగో ఈ ప్రాసెస్ జరగాలి. ముందుగా మనం హెచ్చరించినప్పుడు వాడు వినకపోతే 2-3 తీసుకెళ్ళి మాట్లాడడం, అప్పుడు కూడా వినకపోతే సంఘం అంతటికి చెప్పినా వాళ్ళు వినకపోతే లాస్ట్ 4వ స్టెప్ అతన్ని అన్యునిగా భావించు. అలాని అన్యునిగా భావించి శత్రువుగా భావించకూడదు. క్రైస్తవులు ఉన్న గొప్ప మేలది. ఎవరు మనకి భూమి మీద శత్రువులు లేరు, అందరూ దేవుని పిల్లలే. కాకపోతే అతన్ని విడిచిపెట్టు, అతనితో నీకు సంబంధం లేదు. కానీ మనందరి శత్రువు సాతాను. భూమి మీద ఒకరికొకరు శత్రువులు అంటే ఎవరు? యేసుక్రీస్తును దూషించినా, ఎవరిని దూషించినా, చివరికి పరిశుద్ధాత్మను దూషించినా దేవుడు చూసుకుంటాడు వాళ్ళ పని. అలాని మనం వదిలేయాలంటే వాళ్ళకి చెప్పాలి. ఎలా చెప్పాలి? ప్రేమతో చెప్పాలి తప్ప అవతల వ్యక్తిని చిన్నచూపు చూసి దూషించి అవమానపరిచే విధంగా ఎప్పుడు క్రైస్తవుడు మాట్లాడకూడదు. ఎందుకంటే అందరినీ దేవుడు ప్రేమించినాడు. సుంకర్ను సైతం దేవుడు ఏం చేశాడు? ప్రభువు ప్రేమించాడు. ఎంత తగ్గించుకొని వాళ్ళను కూడా తన శిష్యుల్లో ఒకనిగా చేసుకున్నాడంటే ఎంత ప్రేమిస్తున్నాడు అనేది మనకు అర్థమైతే మనం కూడా ఎవరిని ద్వేషించం. అంటే ఒక సహోదరుడు తప్పు చేసినా క్షమించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమలాడి చేర్చుకోవాలి. వినకపోతే 2-3, అయినా వినకపోతే సంఘం ఎదుట, అప్పుడు కూడా వినకపోతే అప్పుడు అన్యునిగా సుంకరిగా భావించాలి. ఇందులో మనం నేర్చుకునేది అంటే, సుంకరి అంటే ఆ రోజు యూదుల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే వీడు మనకు సంబంధించిన వాడు కాడు. ఆ ఉద్దేశాన్ని అక్కడ మనకి తెలియజేశాడు. ఇక మనకి తెలిసిన జక్కయ్య గారు ఉన్నారు. ఆయన ప్రధాన సుంకరి అంటే మెయిన్ ట్యాక్స్ కలెక్టర్. మనకు తెలుసు కదా, లూకాసు వార్త 19వ అధ్యాయము 2వ వచనం నుండి, ఇదిగో సుంకపు గుత్తదారుడు అంటే కాంట్రాక్టు తీసుకున్నవాడు. రోమా ప్రభుత్వం కింద ఏం తీసుకున్నాడు? నేను యూదుల్లో పన్ను వసూలు చేసి మీకు ఇస్తానని వాళ్ళకి ఇంత అమౌంట్ అని వాళ్ళు కాంట్రాక్టు పాడుకున్న దాన్ని బట్టి ఆ అమౌంట్ వాళ్ళకి కట్టి గుత్తగా తీసుకున్నాడు. అంటే అద్దెకు తీసుకున్నాడు. దేన్ని? సుంకం వసూలు చేసే ఒక ఉద్యోగాన్ని గుత్తదారుడు అంటారు. మనకి యేసుక్రీస్తు వారి ఉపమానాల్లో కూడా ఒక పొలాన్ని గుత్తకిచ్చి యజమాని దూరదేశం వెళ్ళాడని ఉంటుంది. అంటే ఏమిచ్చాడు? బాడుగకి ఇచ్చాడు, అద్దెకి ఇచ్చాడు. ఇంకా మన భాషలో చెప్పాలంటే కౌలుకి ఇచ్చాడు. అంటే కొంత అమౌంట్ వాళ్ళకి చెల్లించాలి, పొలాన్ని నువ్వు పండించుకోవాలి. అలాగే రోమా గవర్నమెంట్కి కొంత అమౌంట్ చెల్లించి వీళ్ళు ట్యాక్స్ వసూలు చేసుకోవాలి. ఇప్పుడు జక్కయ్య గారు ఏ ట్యాక్స్ కలెక్టరు అంటే ప్రధాన ట్యాక్స్ కలెక్టర్, అంటే ప్రధాన గుత్తదారుడు, ప్రధాన పన్ను వసూలు చేసే అధికారి, ప్రధాన అధికారి పన్ను వసూలు చేయటంలో. అందుకే సుంకపు గుత్తదారుడు అనే మాట రాయించడం జరిగింది. ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరను. కానీ అంటే ఈయన ప్రధాన ట్యాక్స్ కలెక్టర్ అయినా యేసుక్రీస్తు వారి గురించి విని ఎవరో అని చూడగారు. పుట్టివాడు కాబట్టి ఆయన ఎవరో కనపడలేదు. యేసుక్రీస్తు వారు ఎలా ఉంటాడో ఏంటో ఏదో కొన్ని మాటలు విన్నాడు, చూడాలని ఆశపడ్డాడు. అంటే ఈయన గురించి పాజిటివ్గానే విన్నాడు. ఒకసారి చూడాలని ఒక్క లుక్ వేద్దాం అనుకున్నాడు. చెట్టు ఎక్కాడు. ఎక్కి జల్లు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. యేసుక్రీస్తు వారు ఎవరిని ప్రేమించడానికి వచ్చాడు? పాపుల్ని. అంటే ఆయన పట్ల ఆసక్తి కలిగిన వారికి ఆయన అవకాశం ఇస్తున్నాడు. చెట్టు ఎక్కాడు చూడటానికి. కింద ఆయన ముందు కళ్ళ ముందు ఉన్న వారిని పట్టించుకోవాలి. యేసుక్రీస్తు వారు ఎవరిని చూశాడు?
చెట్టెక్కి యేసుక్రీస్తు అని చూడగోని జక్కయ్యను చూసి త్వరగా దిగు, నేడు నీ ఇంటికి అన్న. ప్రభువా నా ఇంటికి రా అన్న. జక్కయ్య గారు అన్నాడా? అన్నా. యేసుక్రీస్తు వారే నేడు నీ ఇంట నేను అంటే సమాజంలో తృణీకరించబడిన వారిని యేసుక్రీస్తు వారు ప్రేమించాడు, చేర్చుకున్నాడు. అందుకే మన అందరికీ అవకాశం లభించింది. లేకపోతే ధనవంతుల్నే ప్రేమించాడు అనుకో ప్రభు, మనకు అవకాశం దక్కేది కాదు. ఆసక్తి ఉంటే ఎవరినైనా ఆయన ప్రేమిస్తాడు. త్వరగా దిగు, నేడు నీ ఇంట్లో రావాల్సి ఉంది అని అనగానే వెంటనే చెట్టు దిగి వచ్చాడు. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొను. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుల యొద్ద బస చేసే వెళ్ళనని సణుగుకొని. సుంకర్ని సమాజం ఎలా చూసింది? పాపులుగా చూసింది. ఈయనంటే యూదుడై ఉండి, పరిశుద్ధుడై ఉండి, ప్రత్యేకింపబడిన వాడై ఉండి పాపులతో చేరతాడేంటి? అసలు వాళ్ళకి మనకి పడదు కదా, అంటు కదా. వాళ్ళని అంటుకుంటే మనం మైల పడతామనే దృష్టిలో మిగతా యూదులు ఉన్న రోజుల్లో యేసుక్రీస్తు వారు యూదుడై ఉండి ఎవరిని చేర్చుకున్నాడు? పాపుల్ని, సుంకరుల్ని ఆయన చేర్చుకున్నాడు. అందుకే అందరికీ నచ్చలా. ఈయనేంటి యూదుడై ఉండి సుంకరులతో సహవాసం చేస్తున్నాడు, పైగా వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నాడు అని అందరూ సడుగుతుంటే అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళని చాలా సణుక్కొని. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము అంటే అంత ఎక్స్ట్రా వసూలు చేశాడా? అంతకుముందు ట్యాక్స్ ఎంత వసూలు చేస్తే సగం ఇస్తానంటాడు. ఒకళ్ళ వసూలు తక్కువ చేసినా దానికి ప్రాయశ్చిత్తంగా సగం ఆస్తి నేను పేదలకు ఇస్తాను, ఇంకా మిగిలింది నేను ఎవని వద్దనను అన్యాయముగా దేన్నైనాను తీసుకునే ఎడ్ల అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అంటే ఈ డబ్బు ఉంటే నేను నీ దగ్గరకు రాలేనయ్యా, డబ్బు సగం పేదలకు ఇచ్చేస్తాను, మిగిలిన దాంట్లో ఒక్కొక్కరి దగ్గర ఎంతమంది దగ్గర అయితే అన్యాయంగా ఎక్స్ట్రా వసూలు చేశానో 4 రెట్లు వాళ్ళకి చెల్లించేస్తాను. ఇంకేముంటుందండి ఆస్తి? ప్రభువును వెంబడిస్తే ఆస్తి కలిసి రావటం కాదు, ఉన్న ఆస్తిని కోల్పోతారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు. అది పొట్టి జక్కయ్య గారికి అర్థమైంది. మామూలుగా డబ్బంటే ఆశ కలిగిన వ్యక్తి, ధనాపేక్ష కలిగిన వ్యక్తి యేసును చూడగానే ఏమర్థమైంది? ఈయన నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన సమర్థుడు అని అర్థమైపోయింది. డబ్బు శాశ్వతం కాదన్నాడు, వదులుకున్నాడు, సగం పేదలకు ఇచ్చాడు, మిగతాది 4 వంతులు ఎంతమంది దగ్గర అన్యాయంగా ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాడు, 4 వంతులు ఒక్కొక్కడికి ఇస్తే ఏం మిగిలిద్దండి? ఏం మిగలదు. వెంటనే ఇచ్చేశాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన గురించి అన్న మాట చూడండి. అందరి గురించి ఆ మాట అనలేదు యేసుక్రీస్తు వారు. అందుకు యేసు ఇతనును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. త్వరగా దిగన్నాడు, ఇంటికి చేర్చుకున్నాడు. యేసు రాగానే ఆయన ఏం చెప్పలేదు, నువ్వు అన్యాయంగా సంపాదించావు, సగం పేదలకు ఇయ్యి, సగమేమో 4 వంతులు నువ్వు ఎవరి దగ్గర అన్యాయంగా తీసు, ఇవేమీ చెప్పలేదు. అంటే ప్రభువుని చేర్చుకుంటే నువ్వు ఎలా యథార్థంగా బ్రతకాలో, ఎంత అన్యాయం చేసావో అవన్నీ గుర్తొచ్చి దాన్ని సరిచేసుకోవాలని ఆలోచన వచ్చింది. మీకు అర్థమైందా? ప్రభువుని చేర్చుకుంటే నువ్వు ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకూడదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు అంతకుముందు చేసిన తప్పులన్నీ నీకు జ్ఞాపకం వస్తాయి. నేను చేసింది ఖచ్చితంగా తప్పు, దాన్ని ఎలా సరిచేసుకోవాలని ప్రత్యామ్నాయాన్ని ఆలోచిస్తారు. పేతురు గారు ప్రకటిస్తే వాళ్ళు మేమేం చేయాలని ఎందుకు అడిగారంటే, వాళ్ళకు వాక్యం హృదయంలో పొడుచుకుంటే మేము తప్పు చేసాం, దీన్ని ఎలా సరిచేసుకోవాలని క్వశ్చన్ వచ్చింది వాళ్ళలో. ఇప్పుడు జక్కయ్య గారికి కూడా ఏమొచ్చింది? ప్రభు ఏమన్నా చెప్పాడా? చెప్పలేదు. మరి ఎందుకు అనిపించిందంటే ఆయనలో నేను పాపిని, నేను తప్పు చేశాను, నేను అన్యాయం చేశాను, ప్రభు పరిశుద్ధుడు, నన్ను పరిశుద్ధపరచడానికి వచ్చిన ప్రభు దగ్గర ఎక్స్ట్రాలు పనికిరావు అని దాన్ని సరి చేసుకునే ఆలోచన వచ్చేసి ఆయననే చెప్పుకున్నాడు. ఏమని? నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను. అందుకే అబ్రహాము గారికి ఉన్నంత విశ్వాసం ఈయనకుందన్నాడు. ఎక్కడ అబ్రహాము గారు, ఎక్కడ పొట్టి జక్కయ్య? సుమారుగా 2000 సంవత్సరాల పై చరిత్ర కలిగిన అబ్రహాము గారు ఇప్పటికి 4000 సంవత్సరాల చరిత్ర. ఆయనతో ఆయన లాంటి విశ్వాసం ఈయనకి ఉంది. అబ్రహాము గారి క్రియలో ఆయన యొక్క నీతి ఈ జక్కయ్యలో ఉంది కాబట్టి ఈయన కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. దేవుడి అంత తగ్గింపుతనం, అంత పశ్చాత్తాపం, తప్పు చేశాననే ఆ పశ్చాత్తాపం మనలో ఉంటే ప్రభువు దగ్గర నేను తప్పుడు వాడిగా కనపడకూడదు, ప్రభువు దగ్గర నేను యథార్థంగా ఉండాలి. నా ఆస్తి పోయినా పర్లేదు,
నేను మాత్రం ఆయన దగ్గర ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకోవాలనే అభిప్రాయం కలిగిన మహానుభావులు శుంకర్లు. సమాజంలో మంచి పోస్ట్ ఉంది, డబ్బు బాగా ఉంది, కానీ ప్రభువు దగ్గర మాత్రం మొత్తం వదులుకొని శిష్యుల్లో ఒకరిగా చేరిన శిష్యుడైన మత్తయ్య గారు, అలాగే ఆయన కోసం ఆస్తి మొత్తం విడిచిపెట్టిన శుంకరి జక్కయ్య గారు మనకు కనపడుతున్నారు. అందుకే యూదుల కోసం, యూదుల్ని రక్షించడానికి, యూదులలో ఇశ్రాయేలులో నశించిన గొర్రెల యొద్దకే వచ్చిన యేసుక్రీస్తు వారు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? ఒక మాట చూడండి, 21వ అధ్యాయం మత్తయి సువార్త, ముగిస్తాను, 28వ వచనం నుండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం. నీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. అతడు మొదటి వాని వద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను. అతడు 2వ వాని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదులని కానీ అనెను కానీ పోలేదు. ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటివాడే అండి. యేసు, శుంకర్లు వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా 2 కుమారులు ఎవరయ్యానంటే, నిజంగా మేము దేవుని పిల్లలం అని చెప్పుకుంటున్న యూదులు, మీరు ఎవరైతే తృణీకరించి పాపులు అని అనుకుంటున్నారో ఆ శుంకరులు. మొదటి కుమారుడేమో యూదుడు, 2వ కుమారుడేమో శుంకరి. మొదటి కుమారుడు ఏమన్నాడు? పోనని చెప్పి. మొదటి కుమారుడు ఏమన్నాడు? పోను అని ఉత్తరం ఇచ్చాను. పిమ్మట మనసు మార్చుకొని, మొదటి కుమారుడు శుంకరి, 2వ కుమారుడు ఎవరు? యూదులు. మొదటి కుమారుడు ఏమన్నాడు? పోనన్నాడు. అంటే ప్రభువుకి సమీపంగా లేరు, వాళ్ళు దూరంగా ఉన్నారు, దేవుని ఆజ్ఞానుసారంగా లేరు. కానీ వాళ్ళు మనసు మార్చుకొని ముందుకొచ్చారు, పనికి వెళ్ళిపోయారు. కానీ యూదులు మేము దేవుని కుమారులు అని చెప్పి చేస్తాం, నీ పనులే చేస్తాం, నీ సేవే చేస్తాం అని చెప్పుకొని వీళ్ళు ఏం చేశారు? పోకుండా పోలేదు. చెప్పి ప్రభువునే దేవుడినే నమ్మించి పనికి వెళ్ళలేదు. కానీ 2వవాడు పోనని చెప్పి ఏం చేశాడు? అంటే ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో, దేవుని సన్నిధిలో లేకుండా ఉన్నారో, వాళ్ళు మనసు మార్చుకొని మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని పనిలోకి వచ్చారు. ఎవరు వీటిలో దేవుని తండ్రి ఇష్టాన్ని నెరవేర్చారంటే మొదటి వారే అని చెప్పారు. అందుకే మీకంటే ముందు శుంకర్లు, పాపులు, వేశ్యలు మీకంటే ముందు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. మీకోసం నేను వచ్చాను, కానీ మీకంటే ముందు వాళ్ళు పోనని చెప్పినోడు, మీరు ఎవరినైతే తృణీకరించారో, పాపులు అన్నారో, అసహ్యులుగా చూశారో, వాళ్ళే ముందుగా దేవుని రాజ్యంలోకి వెడతారు. అందుకే దేవుడు ప్రభువు ఇశ్రాయేలులో నశించిన గొర్రెల దగ్గరకు వచ్చిన వాళ్ళు అనేక మంది ఆయన్ని శేషం మాత్రమే అధిగారు దావీదు గారికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆ శేషం కోసం వచ్చాడు. శేషం ఆయన తృణీకరించింది కాబట్టి, మొట్టమొదట ఇల్లు కట్టువారు నిషేధించిన ఈ రాయిని వాళ్ళు తృణీకరించారు కాబట్టి అన్యజనుల దగ్గరికి సువార్త వెళ్ళిపోయింది. మొట్టమొదటిగా అన్యజనులు ఎక్కువ ప్రవేశించారు, యూదుల కంటే ఎక్కువ మంది అన్యజనులే నమ్మారు. ఆ ఉపమానం ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పాడు. అంటే తృణీకరించబడిన వారుగా ఉన్న ఈ శుంకర్లు మొట్టమొదట యేసుక్రీస్తు వారి ప్రేమకు నోచుకున్నారు, పాత్రులయ్యారు. కాబట్టి మనం కూడా శుంకర్లుగా ఒకప్పుడు లోకములో ధనాపేక్షతోనో లేకపోతే అధికార బలంతోనో విర్రవీగుతూ ఉంటే శుంకరిగా మారిపోయి మనం క్రీస్తు పాదాల చెంత చేరితే మనం కూడా ఎవరి కుమారులం అవుతాం? అబ్రహాము కుమారులం అవుతాం. పరలోక రాజ్యంలో ప్రవేశం ఈజీగా మనకి లభిస్తుంది. ఎప్పుడు? ఆయన సన్నిధిలో తగ్గించుకున్నాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా మరి మలాకీ గ్రంథం తర్వాత మత్తయి సువార్త వరకు మధ్య ఉన్న కాలములో యూదుల్లో నుంచి వచ్చిన అనేక జాతుల గురించి, అనేక తెగల గురించి మేము ఆలోచిస్తూ ఉన్న సందర్భంలో ఇదిగోనైనా ఈరోజు శుంకర్ల గురించి మాకు అనేకమైన విషయాలు నేర్పించారు. మరి లోకములో ఇశ్రాయేల్ మధ్య, యూదుల మధ్య వారు తృణీకరించబడిన వారిగా, పాపులుగా, అపరాధులుగా తీర్చబడుతూ చిన్నచూపు చూడబడిన వారిని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీరు ప్రేమించి ఆయన ద్వారా మీరు హక్కున చేర్చుకొని పాపుల కోసం నేను వచ్చానని ఆయన ద్వారా నోటి మాట ద్వారా తెలియజేసిన మాటను వాస్తవ రూపంలో మా కళ్ళ ముందు చూపించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా మేము కూడా ఒకప్పుడు
మీకు దూరస్తులుగా, శుంకర్లుగా, పాపులుగా ఉన్న మా బ్రతుకుల్ని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మార్చి, దీన స్థితిలో, నీచ స్థితిలో ఉన్న మా బ్రతుకుల్ని ఉద్ధరించి పరలోక రాజ్య వారసులుగా తీర్చి ముందుగా మమ్మల్ని పరలోక రాజ్యంలో ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ మాటలు విన్న మేము శుంకర్ల వలె తగ్గించుకుంటూ, పరిచయుల వలె అతిశయించకుండా మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ మీ నామాన్ని ఘనపరిచే దిశలో ముందుకు సాగటానికి మీ సహాయాన్ని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. తిరిగి వారి గృహాలకు వారిని సురక్షితంగా చేర్చండి. నూతనంగా వచ్చిన బిడ్డలను కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని మీ వాక్యం వారి హృదయంలో చొరబడి వాక్యానుసారంగా వారు ఆలోచిస్తూ వాటిని ఈ రాత్రి కూడా మననం చేసుకుంటూ మిగిలిన జీవితకాలం మీ కొరకు బ్రతికే బలమైన సాధనాలుగా వారిని తీర్చమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా మీ చిత్తమైతే ప్రతి అవసరత, అది శరీర సంబంధమైన అయినా ఆత్మ సంబంధమైనదైనా సరే, మీ చిత్తానుసారంగా వారి విషయంలో నెరవేర్చమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి ప్రేమతో.